దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతూ ఉన్నాను. గత నెలలో నేను అమ్మగారు ఇద్దరు కలిసి కోయ ప్రాంతంలో పరిచర్య చేయడానికి వెళ్ళాము. 6 సంవత్సరాల నుంచి అక్కడ పరిచర్య చేస్తూ ఉంటే అక్కడ ఉన్న పాస్టర్లు సంఘస్థులంతా ఏమడుగుతుందంటే అమ్మగారిని పట్టుకురా, ఊరికే పట్టుకురాను అని చెప్పేసి అకేషనల్గా తీసుకొని వస్తా అని చెప్పి ఒక పెళ్లి చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఆ సందర్భంలో ఇద్దరము వెళ్ళాము. ఒక వారం రోజులు అక్కడ పరిచర్య చేసాము. గత నెలలో దేవుడు గొప్పగా పరిచర్యలో వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడున్నా దేవుని కొరకు బ్రతకాలి, ఎక్కడున్నా దేవుని కొరకు పరిచర్య చేయాలి, ఎక్కడున్నా వాక్యమై ప్రకటించాలి. ఇంకా వేరే విషయాలు మనము ప్రకటించకూడదు. దేవునికి మహిమ. కనుక ఈ సమయంలో కొన్ని మాటలు అయ్యగారు చెప్తున్నాడు కనుక పాస్టర్ గారు కొన్ని మాటలు చెప్తున్నాడు కనుక మనకు తెలిసినటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం చదువు. మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి ఖైదీలు వినుచుండి. ఈ 34 వరకు మనం కొంచెం బైఫర్కెట్ చేద్దాం. ఇప్పుడు అందరూ బైబిల్స్ తీసుకోండి. నేను రెఫరెన్స్లు చెప్పే ప్రసంగం చేయాలి. రెఫరెన్స్లో ఇన్ని రాసుకొని చేసేటువంటి అలవాటు నాకు చాలా ఉంది. కానీ ఈరోజు దేవుడు ప్రేరేపించినటువంటి విషయం ఏంటంటే మన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడా లేదా అనేది అనలైజ్ చేసుకోవాలి. రివ్యూ చేసుకోవాలి. అమ్మా, అనలైసిస్ అంటే ఏంటిది? పునః పరిశీలన. మన ప్రార్థన ద్వారా, మన పరిచర్య ద్వారా దేవుడు అద్భుతాలు ఏ రకంగా చేస్తున్నాడు అనేది కొంచెం మనము కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ అపొస్తలుడు పౌలు ఆయన జీవితంలో చనిపోయే వరకు కూడా నమ్మకంగా పరిచర్య చేశాడు. ఆయన ఎక్కడ చనిపోయాడు? బిషప్ గారు తెలుసుకున్నారు. చెప్పండి. ఎక్కడ? రోమా పట్టణము అవతల. రోమా చనిపోయే చివరి రోజుల్లో ఆయన 3 మిషనరీ ప్రయాణం అంతా ముగించుకొని ఎక్కడికి వెళ్ళాడైనా? రోమా పట్టణానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పౌలు 3 మిషనరీ ప్రయాణం అంతా ముగించుకొని ఆయన చివరి మరణ దినములు దగ్గరకు వస్తున్న సంగతి తెలుసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే రోమ పట్టణానికి వెళ్ళాడు. రోమపట్నం అవతల, పట్టణం అవతల. ఆయన వయసు ఎప్పుడు ఎంతుందంటే ఎవరికైనా ఐడియా ఉందా? పౌలు చనిపోయే టైంలో ఆయన వయసు ఎంతో గుర్తుందా? నేను కొన్ని బుక్లు ప్రింట్ చేయించి పాస్టర్లకి ఇవ్వాలని అనుకున్నాను. ఆ బుక్ను కూడా ప్రిపేర్ చేశాను. స్పైరల్ బైండింగ్ చేసి ప్రతి పాస్టర్కి ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే బైబిల్ హిస్టరీ మనకు చాలా వరకు తెలుసుండాలి. ఇక్కడ పౌలు చనిపోయే సమయంలో వయసు ఎంత అంటే అలా ఐడియా ఉందా? 68 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఎంత వయసులో చనిపోయాడమ్మా? 68 వయసులో చనిపోయాడు. ఆయన చనిపోక ముందుకు జరిగినటువంటి పరిచర్య చాలా ఉంది. సో దాంట్లో ఇది ఒక ఇన్సిడెంట్. ఏది? 25వ వచనం నుండి అతనంతా ప్రార్థన చేస్తున్నాడు. ఆ చెరసాలలో వేయబడక ముందుకు ఆయన అనుభవం ఏమిటంటే కొట్టబడ్డాడు కదా అమ్మా. ఆ కొట్టడము, ఆ దెబ్బలు మనకు లేవు. ఇప్పుడు
మనం సుఖంగా ఉన్నాం. హాస్టల్ ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే తినాలి, జాగ్రత్తగా విశ్రాంతి తీసుకోవాలి. అర్థమైందండి? హల్లెలూయా. ఈ ఆన్లైన్ ప్రేయర్కి వచ్చినప్పుడల్లా నేను ఫాస్టింగ్లోనే వస్తాను, తిని రాలేదు. ఈరోజు ఇంకా పరిస్థితి వేరేగా ఉంది. ఉదయమే ఇడ్లీ తిన్నాను, మధ్యాహ్నం లంచ్ లేదు, రాత్రి సప్పర్ లేదు. కారణం ఏంటంటే దేవుడు అట్లా నడిపించాడు అంతే. దానికోసం నేను ఆలోచించలేదు. దేనికోసం? లంచ్ కోసం, సప్పర్ కోసం ఆలోచన చేయలేదు. ఆలోచన చేయకపోతేనే మంచిగా అనిపించింది నాకైతే. ఇంకొకటి, ఈ లెంట్ డేస్లో నాన్ వెజ్ కంప్లీట్ బంద్ చేశారు. అంతా కూరగాయల భోజనం, చారులు వెతుకులే. దేవుని సేవకులు నిజంగా ఇక్కడ పౌరశీల నుంచి అనుభవించిన అనుభవం ఏంటంటే ప్రార్థన చేసినందుకే వారు కొట్టబడ్డారు. ప్రార్థన చేసినందుకే ఇక్కడ 22 నుండి 22 చూడండి. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగి బెత్తములతో కొట్టి వారిని చెరసాలలో వేసి 24వ వచనంలో త్రోసి వారి కాళ్ళకు సంఖ్యలు వేసి, అయినా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన ఆగలే, వారిలో ఉన్న ఆత్మ ఆగిపోలే. ఈ రోజుల్లో భయపడిపోతున్నారు పాస్టర్లు. మనం భయపడాల్సిన పని లేదు. ఉప్పల్ కొత్తగా వచ్చినప్పుడు 92-93లో పోలీస్ స్టేషన్కి దగ్గరలో తిరపగడ్డ అన్నమాట. జీకే బాబు గారు, నేను, సాల్వేషన్ ఆర్మీ మాస్టర్ గారు, ఐజాక్ గారు నలుగురు కలిసి ఒక పబ్లిక్ మీటింగ్స్ పెట్టారు. దాని పక్కన బిల్డింగ్లో నల్లబట్టలో ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. బాగా పాటలు పాడి వాక్యం చెప్తా ఉంటే రెండవ రోజు వచ్చేసి మా బల్లలు, మా మైకులు అన్నీ చంద్రవందలు చేసేసారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ పేరు చెప్పి పిలిపించి వార్నింగ్ ఇప్పించి తిరిగి 3 days కూడా మీటింగ్స్ గట్టిగా నడిపించాము. ఏది ఏమైనప్పటికీ అప్పుడు మాకు ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే ఆ నల్లబట్టలో మిమ్మల్ని చంపేస్తామనంటే వాళ్ళకు ఎదురుగానే తిరిగాం మేము. ఈరోజు దేవుడు మన ఉప్పల్ పట్టణంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో గుర్తుందా మీకు? డిస్టర్బ్ చేశారో లేదు? నాకు తెలిసినంత వరకు 180 సంఘాలు ఇప్పుడు ఉప్పల్ ప్రాంతంలో దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పరిచర్య వేగంగా జరుగుతుంది. సేవకుల్ని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ పౌరశీలకు అనుభవం ఏంటంటే వారు కొట్టబడిన, వస్త్రాలు లాగిన, వారిని లాక్కెళ్ళి చెరసాలలో వేసిన వారి ప్రార్థన ఆగలే. కనుక ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆన్లైన్ ప్రేయర్ ఆగలేదు. ఆగి ఎప్పుడైనా ఆపలేదా? ఆన్లైన్ ప్రేయర్ ఎప్పుడు ఆపలే కదా? కరోనాలో డేలో పెట్టాం. ఏదేమైనప్పటికీ కంటిన్యూగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఆన్లైన్ ప్రేయర్స్ ఆపడానికి వీల్లేదు. కనుక పౌరశీలు చేసినటువంటి ప్రార్థన ద్వారా వారి ప్రార్థన ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన పరిచర్య ద్వారా, మన విశ్వాసము ద్వారా దేవుడు అద్భుతాలు ఏ రకంగా చేస్తున్నాడు అనేది ఇక్కడ 26వ వచనంలో ఒక వచనం జరుగుదాం. వారి ప్రార్థన ద్వారా ఏం జరిగిందంటే భూకంపం జరిగింది. రెండవది చెరసాల యొక్క పునాదులు అదిరిపోయినాయి. రెండవది, మొట్టమొదటిది భూకంపం జరిగింది. ఇశ్రాయేలీయులు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. వారి పోరాటంలో సముద్రంలో ఏం జరిగిందంట చెప్పండి. అది ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్పారు? అమ్మా బాగా గుర్తుపెట్టింది. సముద్రంలో భూకంపం. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి, మనం వింటున్నాం, మనం చూస్తున్నాం కూడా. అది కనుక మన ప్రార్థన ద్వారా పునః పరిశీలన చేసుకోవడానికి అపొస్తలులు పౌలు శీలలు వారు ఏం చేశారంటే వారి ప్రార్థన ద్వారా దేవుడు భూకంపంగా చేశాడు,
చెరసాల పునాదులు అదిరిపోయేలాగా చేశాడు. ఇంకా అక్కడే పక్కనే వెంటనే తలుపులన్నీ తెరవబడినవి, బద్ధకాలు ఊడిపోయినవి కనుక వారి తలుపులు తెరవబడాయి. నాదండి ఆఫ్ చేతులు రైట్. ఇక్కడ దేవుని సేవకులు చేసిన ప్రార్థన ద్వారా మొదటిగా భూకంపం జరిగింది, రెండవదిగా పునాదులు అదిరిపోయినాయి, మూడవదిగా తలుపులన్నీ తెరవబడినవి. వారి చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరి వారి అపొస్తలుల పౌలు మాత్రమే కాదు, అందరి బద్ధకాలు ఊడిపోయినాయి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, దీనింటి రాస్తుంది వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఆ బద్ధకాలు ఊడిపోవడంలో వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఇక్కడ ఉన్నారు ఎవరు, అపొస్తలులైన పౌలు శీలలు ఉన్నారు అనేది వారికి అర్థమైంది. కనుక ఇక్కడ మనం చూద్దాం. ఎన్నో వచ్చింది చూసాం మనం, 26 వచ్చింది కాదు, కిందకి వచ్చాడు. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని ఆయన కూడా అలర్ట్ అయిపోయాడు. చెరసాల నాయకుడు ఏమయ్యాడు, అలర్ట్ అయ్యాడు, మేల్కొని ఆలోచన పడ్డాడు. ఏంటి ఈ పరిస్థితి, ఏమిటి రహస్యం? మన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలి. రైట్. చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి కత్తి దూసి తను తాను చంపుకొనబోయాడు. కనుక ఆయన సూసైడ్ లో నుండి రక్షింపబడటానికి అపొస్తలులైన పౌలు శీలలు వారికి ఎలా ఉపయోగపడ్డారు, సహాయకరంగా ఉపయోగపడ్డారు. అప్పుడు పౌలు శీలలు ఏం చేశారు, 38 వచ్చంలో నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడ ఉన్నామని బిగ్గరగా చెప్పినప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఆయనకు ధైర్యం వచ్చింది. ఆయన చనిపోయే పరిస్థితిలో దేవుడు ఆయన్ని ఆయన కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. రైట్. ఇంకోటి 29 వచ్చంలో దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి పౌలుకును శీలకును సాగిలపడి గౌరవము మర్యాద అక్కడ దేవుని యొక్క గొప్ప మెప్పు అపొస్తలులైన పౌలు శీలలకు దేవుడు కలుగజేశాడు. దేని వలన? ప్రార్థన ద్వారానే, పాటల ద్వారా. వారు విశ్వాసంతో నిరీక్షణతో ఆ చెరసాలలో ఉండడం ద్వారా దేవుడు అద్భుత కార్యము జరిగించాడు. దీపము తెమ్మని చెప్పి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి అట్లా నిలబడిపోయినప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు, వారిని వెలుపలికి తీసుకొని వచ్చాయిలారా రక్షణ పొందుటకు ఆయనకు కావలసినటువంటి ఆ శాంతి, ఆ సమాధానము, ఆ రక్షణ పొందడానికి దేవుడు మాట్లాడింది, దేవుడు కార్యం. మనం ఎక్కడో వెళ్ళి ఏదో చేయాల్సింది, మనం ఎక్కడున్నా ప్రార్థన చేయాలి, ఎక్కడున్నా సువార్త ప్రకటించాలి. అయినా రక్షణ పొందడానికి నేనేమి చేయాలని అడిగినప్పుడు ఒకే మాట చెప్పాడు. మేము ఎప్పుడైనా సువార్త దండయాత్రకి వెళ్ళినప్పుడు మేము కూడా ఇదే మాట చెప్తాం. ఏమని చెప్తామనంటే, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము 31వ వచనంలో, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ అనేది ఇప్పటికీ చాలా మందికి తెలియదు. రక్షింపబడిన వారు ఎలా ఆరాధన చేయడం తెలియదు. ఇప్పుడు చాలా మంది గుంపుల్లో వర్షిప్ చేసి అదంతా ముగించేసుకుంటారు. కాదు, పర్సనల్గా బాక్సింగ్ కానీ బ్రదర్స్ వీళ్ళందరూ కూడా ఆరాధన పర్సనల్గా ఆరాధన చేస్తారు. ఆ ఆరాధన కరెక్ట్. వ్యక్తిగతమైన ఆరాధన రాకపోతే మన విశ్వాసమే ఉంటుంది. ఇప్పుడు పెద్ద కుసలందరూ ఏమైపోయారంటే గుంపులో పాటలు పాడి ఏదో స్తుతి పాట పాడి ఏదో మనం వర్షిప్ చేసేసామని చెప్పేసి వాళ్ళకి మురిసిపోతున్నారు. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. మన సంఘాలలో ఆరాధన కరెక్ట్గా ఎప్పుడు ఉంటుందంటే బ్రదర్స్ చేసే ఆరాధన, ఎప్పుడు కలిసి చేసే ఆరాధన కరెక్ట్. వ్యక్తిగతమైనటువంటి ఆరాధన, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుకొని నీవును నీ ఇంటి వారును రక్షింపబడటానికి ఇక్కడ కౌన్సిలింగ్ అనేది పౌలు శీలలు
ఆ శిరస నాయకునికి ఇచ్చారు. 32వ వచనం. అతనికి అతని ఇంటిలో ఉన్న వారందరికీ ఏం చేశాడు? అక్కడ వాక్యము చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అమ్మా, వాక్యము చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. రక్షణ సువార్తను ప్రకటించడం అనేది ఈ రోజుల్లో ఒక పాస్టర్ నేను కడప జిల్లా తీసుకుపోయాను. ఒక పాస్టర్ కాదు, నాతో చాలా మంది తీసుకుపోయాను. సౌండ్ సిస్టము, ఒక బొలేరో వెహికల్, అందులో అన్ని ఒక పాస్టర్ తీసుకుపోయాడు. ఇక్కడ మలేరియా వాడు, పేరు చెప్పాను నేను. సువార్త స్టార్ట్ చేశాం. పొద్దు 4 గంటల నుంచి సువార్త చెప్పుకుని వెళ్ళిపోయాం. మేము పత్రికలు పోస్తున్నాం, పాటలు పాడుతున్నాం, సువార్త చెప్తా ఉన్నాం. ఈయన చప్పట్లు కొడుతున్నాడు, పాటలు పాడుతున్నాడు, వాక్యం పంచలేదు, బైబిల్స్ పంచలేదు, పత్రికలు కూడా పంచడం లేదు. నేను ఒక సెంటర్కి వెళ్ళిన తర్వాత తమ్ముడు వాక్యం చెప్పని చెప్పిన, అన్న దయచేసి క్షమించండి, నాకు వాక్యం చెప్పడము రాదు, సువార్త చెప్పడం రాలేదు. సువార్త చెప్పడము పాస్టర్లకు రావాలి. ఈ రోజుల్లో ఎక్కడ సువార్త చెప్పాలి, ఏ రకంగా చెప్పాలి, ఏది చెప్పాలి. పౌరశీలు డైరెక్ట్గా చెప్పారు. అయ్యా ఏమన్నారు? డైరెక్ట్గా చెప్పారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీటి వాళ్ళందరూ కూడా రక్షింపబడతారని చెప్పి వదిలిపెట్టలే. దేవుని వాక్యం బోధించారు. 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వెంటనే అతడు అతని ఇంటి వాళ్ళందరూ భయపడ్డాడు. అక్కడ చెరసాల నాయకుడు భయపడిపోయాడు. పౌలు శిలువను చేసిన ప్రార్థన ద్వారా ఇక్కడ గొప్ప మెడికల్ ప్రయాణం చేస్తా ఉంటే ఎక్కడో ఒక బోర్డు చూసిన మెడికల్ హాస్పిటల్ అని ఒక దగ్గర చూసారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగారు. మన ఇంటిలో, మన సంఘాల్లో, మన జీవితంలో, మన పరిచర్యలో ఏం జరగాలంటే అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకరమైన కాలం జరగాలి. హల్లెలూయా. దేవుడి సంవత్సరం మన పరిచర్యలో అద్భుత కార్యాలు చేయుగాక. అక్కడ వాక్యము చెప్పి ఏం చేశారు? అక్కడ ఏం చేశారు? వెంటనే వారు బాప్తిస్మము పొందటానికి కౌన్సిలింగ్ అయిపోయింది, అవేర్నెస్ అయిపోయింది, మోటివేషన్ అయిపోయింది. కనుక దేవుని సేవకులమైన మనము అపొస్తలులైన పౌలు వారి యొక్క అనుభవ జీవితాన్ని మనం గమనిస్తున్నాం. అప్పుడు వారికి బాప్తిస్మం ఇచ్చేసి 34వ వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి ఏం చేశాడు? అక్కడ మంచి భోజనం పెట్టి, కొందరు ఇళ్ళకు పోతే నీళ్ళు కూడా ఇవ్వడం లేదు, నేర్చుకుని నేను చేస్తాను. ఒక పాస్టర్ గారికి ఉపవాసం పెట్టి ఇంటికి వెళ్ళి దర్శించడానికి వెళ్ళి ఉదయాన్నే అందరూ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏంటి ఇంత ఉదయకాల సమయంలో మీరు వంట చేయాలి, ఏదో సిద్ధం చేయాలి, పిల్లలకు పాలు, పెరుగు, వాళ్ళకి కావాల్సినవి తీసుకురావాలి కదా, ఏమీ తీసుకురావాలని చెప్పేసి అని చెప్పాడు నాతోటి. అయ్యగారు డబ్బులు లేవు, పాలకు డబ్బులు లేవు, మొన్నటికి బియ్యం కూడా లేవంట. ఇంకొకసారి ఆ పరిస్థితి, ఆ మాట నాకు చెప్పొద్దని చెప్పి బాగా కోప్పడి గద్దించి హెచ్చరించి షాప్కి తీసుకెళ్ళి పాలు, టీ పొడి, చక్కెర, బియ్యము, టమాటాలు, కూరగాయలు కొనిచ్చి సిద్ధం చేపించి టీ తాగి వంట వండించి అన్నం తిని ఇంటికి వచ్చేసినాయి. ఆ రోజు నుండి నాకు ఈ రోజు వరకు బియ్యం లేవని చెప్పడానికి లేదు. నేర్పాలా మన వాళ్ళు? ఏం చెప్పాలా? ఒక శిరసల నాయకుడు వాక్యం విన్న తర్వాత ఏం చేశాడు? సేవకుని గ్రహించి భోజనం పెట్టి వారందరూ కూడా ప్రభువును ఆనందించారు. కుటుంబం అంతా కూడా ప్రభువులో స్తుతించారు, ప్రభువును గణపరిచారు. కనుక అపొస్తలులైన పౌలు శీలల యొక్క అనుభవాన్ని మనము మన సంఘంలో, మన పరిచర్యలో, మన సేవకుల మధ్యలో చూడటానికి, గ్రహించడానికి, నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి వారిని మనం సిద్ధపరచాలి, మనం వాళ్ళని నెరవేర్చాలి. మనం ఆ విధంగా ప్రభు కోసం అద్భుతాలు చూడాలి. దేవుడి చిన్న మాట దేవుడి